ఒక సీనియర్ ప్రొడ్యూసర్‌గా ఇప్పుడు తీసుకోబోయే షూటింగ్‌లు ఇందాక మీరు చాలా ఇబ్బందికరమైన పరిణామం అన్నారు. మహిళల భద్రత గురించి ఒక ఫేక్ ఆరోపణలు కూడా చేసి, అంటే ఫర్దర్‌గా మనకి లాస్ అనేవి ఇప్పుడు మహిళల భద్రత కోసం చాలా తీసుకోవడం జరిగిందండి. షూటింగ్‌లో నైట్ టైమ్ షూటింగ్‌లో అయితే క్యాబ్‌లు పెట్టడం అని గాని, ఇవన్నీ గాని. సో, అది పెట్టిన తర్వాత పరిస్థితులు అనేవి కాస్త మారినాయి అని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చా సార్? సార్ ఇవన్నీ డేస్ కలిసి సిస్టమ్స్ వచ్చే కొంది ఏమంటే ఇప్పుడు విలేజ్లో షూటింగ్లు చేస్తున్నారు. మేము మీకు ఒకటి చెప్తున్నాం. అమాయక చక్రవర్తి అని ఒక ఇది చేసామండి. వలపనేని జనార్దన్ గారు, ఇది విజయశాంతి గారు ఆ సినిమాలో యాక్ట్ చేసింది. నాగార్జున సాగర్లో చేస్తుంటే నీళ్లు, ఆ అమ్మాయి వాటర్ ఫాల్స్లో ఉంటే ఈ పురుగులు అన్నీ ఉంటే అందరూ మగవాళ్ళే చీరలు పట్టుకొని ఉండేవాళ్ళండి. సినిమా వాళ్ళు అలా ఉంటారు సార్. సినిమా వాళ్ళు ఏదో అసలు అక్కడ ఒక ఆర్టిస్ట్ ఉంటే దాన్ని వేరే అసలు ఏదో సొంత సిస్టర్లాగా ఫీల్ అవుతారు. ఇది సినిమా, ప్రొఫెషనల్గా ఉంటారు తప్పితే వాళ్ళ పర్సనల్ గొడవలు వేరును, ప్రొఫెషనల్గా ఉంటారు. బట్ ఇలాంటి స్టార్ట్ అయిన తర్వాత అభద్రతా భావం ముందు మగోడికి వస్తుందండి. ఎందుకనంటే ఏమో మనతో గిట్టకపోతే, నేను వాళ్ళతో పని చేస్తే మనతో గిట్టకపోతే మన మీద ఏం పెడతారో ఏం చేస్తారని ఆ భయం ఏర్పడిపోద్ది. ఇప్పుడు ఇట్ ఈజ్ నాట్ ద కరెక్ట్ వే. డెఫినెట్గా ఫెసిలిటీస్ చాలా ఇచ్చారు సార్. ఇంతకుముందు క్యారవాన్ ఉండే కాదు, లేకపోతే ఏమండి వీళ్ళందరూ చెప్తారు 100 మంది జూనియర్ ఆర్టిస్టులు పెడితే ఒక క్యారవాన్ ఉంటుంది అక్కడ. 100 మంది ఒకసారి యూనియన్స్కి వెళ్ళాలంటే క్యారవాన్ సరిపోద్దండి. అంటే ఇవన్నీ ఏదో గవర్నమెంట్లో ఒక రూల్స్ ఇస్తే ఆ రూల్స్లన్నీ ఇదే. నేను లేబర్ యాక్ట్లో నేను వన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉన్నాను లేబర్ డిపార్ట్మెంట్లో. అప్పుడు కూడా చెప్పాము ఇదే. అంటే మా సినిమా అనేది ఇదొక ఇదండి. ఆఫీసులు, కార్పొరేట్ ఆఫీసు, లేకపోతే ఇది నేను ఎక్కడో నాగార్జున సాగర్లో తీసిపోయి కారు కూడా వెళ్ళని దాంట్లో నడిచిపోయి వెళ్తుంటా. అక్కడ తీసిపోయి క్యారవాన్ పెట్టను కదా. పాత రోజుల్లో అసలు ఎక్కడ సార్ చెట్టు కింద రాయి ఉంటే రాయి మీద కూర్చొని హీరోలు షూటింగ్లు చేశారు. చిరంజీవి గారు కానీ వీళ్ళందరూ అంటే అది ఒక పని చేసుకుంటున్నాం, ఇది మన ఇంట్లో పని, మన పర్సనల్ అనే ఫీలింగ్లో ఉంటారు సినిమా వాళ్ళు. సార్ శ్మశానంలో వెళ్ళి భోంచేస్తాం సార్. మనం ఎవడన్నా భోంచేస్తాడా? సినిమా షూటింగ్ శ్మశానంలో ఉంటే అదే శ్మశానంలోనే భోంచేస్తాం. మనకు అది శ్మశానం అనే ఫీలింగ్ రాదు అసలు ముందు. అదొక దేవాలయం. మనం షూటింగ్ చేసుకుంటున్నాం, అదొక షూటింగ్, అదొక దేవాలయం.